చూసారండి 'చావా' తెలుగు డబ్బింగ్ ఎలా చూశాను అనిపించింది? చూశాను బాగుంది. అంటే ముందే జెన్యూన్‌గా చెప్తున్నా ఏందంటే నేను స్టార్టింగే హిందీ వర్జన్ కూడా చూసిండే. సో, హిందీ వర్జన్‌కి, తెలుగు వర్జన్‌కి స్టార్టింగ్‌లో ముందే చెప్పేసింది ఏందంటే ఆహ్, కొంచెం ఆ బేస్ ఫీల్ ఉంటది కదా! కొంచెం తక్కువ అనిపించింది నాకు. ఇక సోషల్ మీడియాలో అందరూ అంటే హైప్ అంటారు కదా! కొంతమంది 'ప్రభాస్' అంటారు, కొందరు 'జూనియర్ ఎన్టీఆర్' అంటారు, కొందరు 'రామ్ చరణ్' అంటారు. వీళ్ళ బేస్ వాయిస్ జర గట్టిగుంటది. ప్లస్ వీళ్ళని మనం రాజుల్లాగా చూసినాం కాబట్టి, వాళ్ళ వాయిస్ ఒక నిజంగా హిస్టరీలో ఉన్న ఒక రాజుకి ఇచ్చింటే బాగుండదని కొందరు కామెంట్లు చేస్తారు. దానికైతే నేను ఒప్పుకోను. అక్కడికి గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళకున్న టైం పీరియడ్‌ల మంచి డబ్బింగ్ చేసి ఒక మంచి సినిమానైతే తీసుకొచ్చారనుకోవచ్చు. ఓవరాల్‌గా మూవీ ఎంజాయబుల్. మన 'ఛత్రపతి అంటే శివాజీ' వాళ్ళ డబ్ చేసిన విధానం ఓకే. బట్ డబ్ చేసిన కన్వే అనేది అందరికి కన్విన్సింగ్‌గా ఉందంటారా? కన్విన్సింగ్ అంటే ఉంది. కన్విన్సింగ్ అయితారు. ఏందంటే డిలే కొంచెం డిలే అయిందనుకోవచ్చు. ఒక వారం రోజులు ముందు వచ్చింటే బాగుండేది. ఆ గ్రాస్ప్ అయ్యేది. కానీ ఆబ్వియస్‌గా మనకందరికి తెలిసిందే కదా! డబ్బింగ్‌కి ఎంత టైం పడతది. దాని ప్రాసెసింగ్ మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని, మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసుకొని, సింక్ చేసుకోవడము టైం పడతది కాబట్టి ఇది 2, 3 కారణాల వల్ల డిలే అయిపోయింది అనిపిస్తుంది. సో, ఇలాంటి మూవీస్‌లో మనం బేసిక్‌గా చూసే వాళ్ళనైతే లాస్ట్ టైమ్ 'దీపికా పదుకొనెని' చూసాము. దాని అవునవును. తర్వాత 'ప్రియాంక చోప్రా' అవునవును. ఇలాంటి వాళ్ళని చూసి సడెన్‌గా 'రష్మిక' అనే యాక్టింగ్ లెవెల్స్ ఎలా అనిపించాయి మరి మీకు? రష్మికని మీరు చాలా మూవీస్‌లో చూసారు కదా! కొత్త అంటే కొత్త యాక్టర్ ఏం చాలా కాదు. వేరే ప్లస్ ఏందంటే మనకి ప్రీవియస్‌గా 'పుష్ప 2'ల మొత్తం వైఫ్‌లా క్యారెక్టర్ ఉండే కొంచెం రఫ్‌గా ఉండే అనమాట. దీంట్లో ఏందంటే ఒక రాణిలాగా తర్వాత మహారాణిలాగా ఎట్లా మారింది, సంభాజీ మహారాజ్ శివకేం అయిపోయిన తర్వాత ఎట్లయితే అయిందో దాన్ని ఎండింగ్‌లో మీరు చూసింటారు కదా! మీరు కూడా చూసింటారు. సో, మంచినే చేసింది. నాకు చూడాలంటే ఒక రాణి ఫీల్ వచ్చింది. డిఫరెంట్ ఆ 'పుష్ప' లాగా ఉన్న సీన్స్ అయితే కనిపియలేదు. థ్యాంక్ యూ. ఓకే.